మాధవ పెళ్లి విషయం తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్న గాయత్రి మెడలో తాళి కట్టిన మాధవ, ఆనందంలో గాయత్రి. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద మాధవకు వచ్చినటువంటి సంబంధాలలో ఒక సంబంధం వాళ్ళు మాధవని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారని పెళ్లిళ్ళ బ్రోకర్ చెప్పటంతో ఇక వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పి ఆరా తీసిన గాయత్రి ఇక చక్రిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలా వెళ్ళడంతో ఇక వాళ్ళైతే చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయిన తర్వాత ఇక వాళ్ళు వాళ్ళ కండిషన్ గురించి చెప్తారు. మాధవ వ్యక్తిత్వం, మనస్తత్వం మాకు బాగా నచ్చాయి అని చెప్పి ఒకవేళ మాధవ ఒప్పుకుంటే గనుక మేము పెట్టిన కండిషన్ ప్రకారం పెళ్లి చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటే, ఏంటి ఆ కండిషన్ అంటే, మీ ఇంటికి అమ్మాయి రాదు, వేరే ఇంట్లోనే ఉంటారు అని చెప్పి, మా అందరినీ విడిచి మా అన్నయ్య ఉండలేడు అని చక్రి అంటాడు. అవును, ఎందుకంటే పెద్ది మా అందరికీ అమ్మలాగా, నాన్నలాగా, ఒక అన్నలాగా, ఇలా అన్ని బంధాలు పెనవేసుకున్న ఆయన్ని ఇప్పుడు వాళ్ళ నుంచి దూరం చేస్తే వాళ్ళు తట్టుకోలేరు, ఇంక పెద్ది కూడా తట్టుకోలేడు అని చెప్తుంది మహాలక్ష్మి. అంటే ఇంతలో పెళ్లి కూతురు తండ్రి కల్పించుకొని, సరే మీ ఇంటికి ఒక 2 వీధుల అవతల ఇల్లు తీసుకుని ఉండొచ్చు, అప్పుడు ఎవరికి వాళ్ళం వెళ్ళి వస్తూ ఉండొచ్చు, ఇబ్బంది లేదు అని అంటే, సరే మేము మాట్లాడి చెప్తామని ఇక మహాలక్ష్మి చక్రి ఇంటికి వచ్చేస్తారు. కేశవకి, కన్నెక్కి అదే విషయం చెప్తే కన్న ఏడవడం మొదలు పెడతాడు. అన్న లేకుండా ఉండటం నా వల్ల కాదు, ఇక్కడ పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే ఖచ్చితంగా అన్న వేరే గదిలో ఉన్నాడు అని చెప్పి ఉండగలుగుతాం, కానీ ఇంట్లోనే ఉండడు అంటే ఉండటం నా వల్ల కాదు అని మాట్లాడతాడు. ఇక అలా అన్న తర్వాత చక్రి అయితే, అరే నాన్న అలా ఉండటం తప్పదురా, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి అదే అని చెప్తాడు. ఈలోపు వాడి ఏడుపుని ఆపటం కోసం కేశవని 2 దెబ్బలు వేస్తుంది మహాలక్ష్మి. దాంతో కన్నా ఏడుపు మొత్తం ఆపేస్తాడు. ఇంకో 2 వేయి వదిన, ఇంకో 2 వేయి అని చెప్పని అంటాడు. ఇక ఆ కర్ర తీసుకెళ్లి కేశవే మహాలక్ష్మికి ఇచ్చి, మీరు నన్ను కొట్టండి, వాడికి సంతోషంగా ఉండి నవ్వుతాడు అని చెప్తాడనమాట. ఇక అలా మొత్తం మీద కన్నాని ఏడుపు ఆపుతారు. ఇక ఇప్పుడు మాధవని అసలు విషయం చెప్పకుండా పెళ్లి చూపులకి ఒప్పిస్తారు. ఒప్పించేసరికి ఇక వాళ్ళైతే పెళ్లి చూపులకి రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్తారు. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత మాటలన్నీ జరుగుతూ ఉండగా ఈలోపు బ్రోకర్ అయితే, ఇంతకు మరి ఆ ఒక్క విషయంలోనే నాకు డౌట్ ఉంది, అది కూడా మీరు నాకు క్లారిఫై చేసేస్తే ఇక మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు అని అంటాడు. ఏంటి అని అంటే, అదే పెళ్లి కూతురు వాళ్ళు పెట్టిన కండిషన్ అనగానే మాధవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఆ కండిషన్ గురించి వీళ్ళందరికీ తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటాడు. ఇక ఆ కండిషన్ గురించి ఎక్కడ మాట్లాడతారోనని వీళ్ళు నలుగురు టెన్షన్ పడతారు. ఇక ఆఖరికి ఆ కండిషన్ ప్రకారం అని మాధవ అంటూ ఉంటే, పర్వాలేదు మాకు ఆ కండిషన్కి ఓకే, మా పెద్దికి పెళ్లి జరిగితే చాలు, ఏమండి అంటే చక్రి, ఆహా ఏమండి అని ఈ పిలుపు చెవులకు ఎంత వినసొంపుగానున్నది, చెవిలో అమృతం పోసినట్లున్నది అని మైమరిచిపోతూ ఉంటాడు. యావండి అని కాలు తొక్కుతుంది. అబ్బా అని అంటూ, అంతేనండి ఆవిడ గారు అని అంటే, ఏంటి ఓరక్షణ చేస్తున్నావు అని అంటుంది. అబ్బా యావండి అని పిలిచారు కదండి, అందుకోసం అన్నాను, అబ్బా గట్టిగా తొక్కేశారండి బాబు అని అంటూ ఉంటాడు. కన్న తర్వాత ఈలోపు కేశవ కన్నా కూడా అంతే పర్వాలేదు అని చెప్తారు. మాధవ్ అయితే, రే ఏం మాట్లాడుతున్నారు అని అంటే, అవునయ్యా వాళ్ళు పెట్టిన కండిషన్ నుంచి వాళ్ళైతే వెనక్కి వెళ్ళలేదు, దానికి వీళ్ళంతా సరే అన్నారు అని అంటే, ఏంట్రా మీరంతా పెద్దవాళ్ళైపోయారా ఏం మహా అని అంటే, అది కాదు పెద్ది, నా మాట విను ప్లీజ్, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నువ్వు ఒప్పుకుని పెళ్లి చేసుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు బాగుంటావు, నీ వెనక వీళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. ఇంకే ఉంది, కేశవ కన్నానే కదా, కన్న ఇంకా చదువుకుంటున్నాడు, వాడికి ఇప్పుడే ఈ పెళ్లి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక కేశవ అంటే ఎలాగూ బుస్సుంది కదా అని అనగానే, బుస్సా అంటాడు. మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పెద్ది అని అనగానే, సరే ఇక నేను కూడా ఒప్పుకుంటున్నాను అంటాడు. ఏ పెద్ది ఒప్పుకున్నాడు అంటూ మహాలక్ష్మి సంతోషంగా వీలవుతుంది. పెద్ది ఒప్పుకున్నాడు అంట. ఈవిడ గారు మాత్రం పక్కనున్న భర్తను పట్టించుకోదు, కానీ పెద్ది ఒప్పుకున్నాడు అంట అని చక్రి అంటే, ఏంటి అంటున్నావు
అంటుంది. అబ్బెబ్బే ఏం లేదు, మొత్తానికి ఒప్పించారు అంటున్నా అంటాడు. ఇక అన్న తర్వాత సరేనని చెప్పేసేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ కూడా. అక్కడి నుంచి బయలుదేరిపోతారు. ఎప్పుడు పెళ్ళి ఏంటి అని అన్నీ మాట్లాడుకున్న తర్వాత సరే ఇక తాంబూలాలు మార్చుకోవడం, నిస్తార్థాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటారు. ఇవన్నీ ఇక్కడ మాధవ్ వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉంటాయి. మాధవ్ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయం గురించి కూడా ఇక గాయత్రి తెలుసుకుంటూనే ఉంటుంది. అలా తెలుసుకున్న ప్రతిసారి గాయత్రి మనసు బాధపడుతూ ఉంటుంది. మనసులో కలుక్కు కలుక్కుమని ఏదో రంపపు కోత తనని బాధ పెడుతూ ఉంటుంది. ఏంటిది, నేను పెళ్లికి సిద్ధపడ్డాను, నిశ్చితార్థం కూడా చేసేసుకున్నాను, మరి బావ పెళ్లి చేసుకుంటున్నాడంటే నా మనసు ఎందుకు ఇలా ఆందోళన పడుతోంది, నా మనసు ఎందుకు ఇలా వేధిస్తోంది నన్ను అని బాధపడుతూ ఉంటుంది గాయత్రి. అయితే ఇక అలా బాధపడుతున్న గాయత్రిని అసలు మనసు నిలబడినివ్వదు. నేను నేను ఇలా ఇంకా బ్రతకలేను, మనసులో బావని పెట్టుకుని ఎవరితోనో ఎంగేజ్మెంట్ చేసుకుని రేపు మాపో పెళ్లి చేసుకుని నేను వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే ఇక నా బావ ఎప్పటికీ నాకు దక్కడు. అసలు పెళ్లి వరకు తీసుకెళ్ళి ఆఖరి నిమిషంలో పెళ్లి పీటల నుంచి లేచి పక్కకు వచ్చేయాలనుకున్నాను. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అలా కనిపించట్లేదు. అలా కనిపించట్లేదు సరికదా, అసలు అది జరుగుతుందో లేదో అనిపిస్తోంది అని అనుకుంటూ గాయత్రి అయితే బాధపడుతూ ఇక ఆ రాత్రంతా నిద్రపోదు. ఇక అక్కడ పెద్దికి అంటే మాధవకి నిశ్చితార్థం జరుగుతోంది అని చెప్పి తెలుసుకుంటుంది. ఇక తన మనస్సు అస్సలు ఆగదు, అస్సలు తన వల్ల కాదు. ఇంకేం చేయాలా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఇక గబగబా గాయత్రి అటువైపుకు వెళ్ళి వాళ్ళ పెరట్లో ఉన్నటువంటి ఏదో చెట్టు ఆకులు తీసుకొచ్చుకుని నూరేసి ఆ పసరు తీసి తాగేస్తుంది. నూరడం పసరు తీసి తాగడం అంతా ఒక చిన్న పిల్లవాడు చూసి తాయారత్తా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ పరిగెడతాడు. తాయారు ఇంట్లో ఉండదు. ఇంతలో గాయత్రి బామ్మ వచ్చి ఏంట్రా ఎందుకు మా తాయారిని అడుగుతున్నావు అంటే, గాయత్రి అక్క అక్కడ ఏంటో నూరుకుని తాగేస్తుంది అని చెప్పని అంటే, ఏం తాగుతోంది ఇది అని చెప్పి గబగబా పెరట్లోకి వెళ్తే ఇంకేముంది, అక్కడ ఉన్నటువంటి గన్నేరు పప్పు చెట్టాకులు తినేస్తుంది. ఇంకంతే, ఒక్కసారిగా ముసలావిడ భయపడిపోతుంది. కొడుక్కి ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేసేసరికి గబగబా పురుషోత్తం వస్తాడు. తాయారు 2 ఇళ్ల అవతలకి వెళ్ళి ఉంటుంది. తను కూడా పరిగెత్తుకొస్తుంది. ఇక గబగబా గాయత్రిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అది పప్పు కంటే కూడా ఆకులు చాలా పవర్ఫుల్ అని, అందుకే ఆ చెట్టు ఆకుల్ని తినకూడదు అని ఎప్పుడూ కూడా చెప్తూ ఉండేది వాళ్ళ బామ్మ. కానీ వాటినే తిన్నటువంటి గాయత్రిని చూసి ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక ఇక తాయారైతే కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటండి ఇది, నాకేం అర్థం కావట్లేదయ్యా బాబు అని చెప్పని అంటే, అందుకే దాన్ని మరీ గారాబం పెట్టి పెంచమాకే అన్న, నువ్వెక్కడింటావే నా మాట వినవు అని చెప్పని అంటూ ఉంటే, సరేనయ్యా నేను వినలేదు, సరే ఇప్పుడు పిల్ల పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే, డాక్టర్లు 24 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమన్నారు. ఆ ఎదవ నిస్తార్థం చేసుకునేవాడు చేసుకోవచ్చుగా, ఇంటి దగ్గర ఆ మైక్ సెట్లు ఏంటి, ఆ సౌండ్లు ఏంటి, ఆ గోలేంటి అంటే, ఇంకప్పుడు వాళ్ళమ్మ ఎరై నోరుమై, ఏ నీ కూతురు నిస్తార్థానికి నువ్వు పెట్టుకోలేదా, అలాగే వాళ్ళు కూడా ఏ నీకో న్యాయం ఎదుటోళ్ళకో న్యాయమా అని అనగానే, అది కాదమ్మా అంటే నోరుమై అని చెప్పని అంటుంది. ఈలోపు డాక్టర్ వచ్చి ఆ అమ్మాయి పరిస్థితి కొంచెం సీరియస్గానే ఉంది, ఎవరైనా చెప్పుకోవాల్సిన వాళ్ళు ఉంటే చెప్పుకోండి అంటే, సార్ అలా అనకండి, నా కూతురికి ఏం కాకూడదండి, ఎలా అయినా బ్రతికించుకోవాలనుకుంటున్నానండి, ప్లీజ్ అండి ప్లీజ్ అలా అనకండి అని చెప్పని అంటూ ఉంటే, ఇక చూస్తామమ్మా మా చేతుల్లో ఏముంది, అంతా పైవడదయా అని చెప్పేసి వెళ్ళిపోతాడు డాక్టర్. అయితే ఇక ఇది బతకదా ఏంటి, అయ్యో భగవంతుడా, ఇంత కష్టపడి రూపాయి పోగేసి దీన్ని పెళ్లి చేయాలని చెప్పే కదా ఇన్ని రోజులు కలలు కన్నది, ఈరోజు చివరికి దాని పెళ్లి టైంకి ఇలా జరుగుతోంది ఏంటి అని ఏడుస్తూ ఉంటుంది తాయారైతే. పురుషోత్తం కూడా అసలు ఈ పిల్ల ఇలా చేస్తుంది అనుకోలేదు, నేను ఏమాత్రం కాస్త అవగాహన ఉన్నా నేను ఖచ్చితంగా ఇదంతా జరగనిచ్చేవాడిని కాదు, నిశ్చితార్థానికి బదులు పెళ్ళే చేసేసేవాడిని అంటూ ఉంటాడు పురుషోత్తం. అయితే కల అంటున్న పురుషోత్తం మాటలతోటి తాయారైతే ఇప్పుడు మాత్రం ఏమైంది, పెళ్లి చేసేద్దాం, పెళ్లి కొడుకుని పిలు అని చెప్పని అంటే, ఇక పెళ్లి కొడుక్కి ఫోన్ చేస్తే పెళ్లి కొడుకు ఏం జరిగింది అంటాడు. అది పిల్ల గన్నేరాకులు నూరుకుని తాగేసింది అనగానే, ఎందుకు అని చెప్పని అంటే, అది ఎందుకంటే బాబు అది ముందే చెప్పాం కదా,
దాని బావతో దాన్ని పెళ్లి చేయాలని చెప్పి చిన్నప్పుడు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ సంబంధం వద్దనుకుంటున్నాం. అందుకే బయట సంబంధాలు చూస్తున్నామని. అదే దాని బావ మీద ప్రేమతోటి అని చెప్పని అంటే, ఓహ్! బావ మీద ప్రేమతో ఇప్పుడు తను గన్నేరక్కులు నూరుకుని మింగేసింది. రేపు నేను పెళ్లి చేసుకుని వేరే దేశం తీసుకెళ్ళిన తర్వాత బావ గుర్తొచ్చాడు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేదని గ్యారంటీ ఏంటి? అని అంటే, అదేంటి బాబు అలా మాట్లాడతావు? నీకు అన్ని విషయాలు చెప్పాం కదా అనగానే, చెప్పారు కాబట్టి ఒకవేళ తను అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తే నేను చూస్తూ కూర్చోవాలా అని అంటే, అయ్యో అలాంటిదేమీ జరగదు బాబు, అలా చెయ్యదు మా పిల్ల. ఒక్కసారి మెళ్ళో తాళి పడిపోతే దానికి కట్టుబడి ఉండిపోతుంది. శుభ్రంగా మీరు ఇప్పుడు రండి బాబు, పిల్లని చూసినట్టు ఉంటుంది. ముహూర్తం గుహూర్తం ఏం వద్దు, మనం పెళ్లి చేసేద్దాం బాబు, మీరు వచ్చి తాళి కట్టేయండి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా అని చెప్పని అంటాడు. అది కాదు బాబు, నా మాట విను, దయచేసి నా మాట విను బాబు అని చెప్పేసి అంటూ ఉంటే, లేదండి దయచేసి ఇలాంటివేవి పెట్టకండి, అసలు ఇప్పుడు నేను ఈ సంబంధం చేసుకోవాలా వద్దా అని కూడా ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది అని అంటాడు. అదేంటి బాబు అంత మాట అనేసావు అంటే, మరి లేకపోతే ఏంటండి, వాడెవడి కోసమో ఈవిడ గారు గన్నెరక్కులు నూరుకొని తాగడం ఏంటి, నేను ఇప్పుడు వచ్చేసి తన మెళ్ళలో తాళి కట్టేసి తను పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పని అంటూ, అసలు ఈ పెళ్ళే క్యాన్సిల్ చేసుకుంటున్నామని మా అమ్మ వాళ్ళు వచ్చి చెప్తారులేండి అంటే, అయ్యో బాబు అలా అనకండి బాబు, నా మాట వినండి ప్లీజ్, దయచేసి వినండి అని చెప్పని అంటూ ఉంటే, ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక, సరే అయితే కానివ్వండి బాబు కానివ్వండి అని చెప్పేసేసి అంటూ, ఇక ఎప్పుడు పెట్టుకుందామో చెప్పండి అంటే, ఎప్పుడు పెట్టుకునేది లేదండి, ఇక ఈ పెళ్లి జరగదు వదిలేయండి అని చెప్పని అనగానే, ఇక వెంటనే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తాయారు. ఇదేంటయ్యా ఇలా అంటాడు అని చెప్పని అంటూ ఉండగానే, ఇక పురుషోత్తం అయితే, మరి ఇది చేసిన పని అలా ఉంది, ఇప్పుడు వాళ్ళకి మామూలుగా తెలియడం కాదు, ప్రపంచం అందరికీ మాధవ్ కోసం ఇది చచ్చిపోబోయిందని చెప్పి తెలిసిపోయింది. ఇప్పుడు ఈ ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరైనా దీన్ని పెళ్లి చేసుకుంటారా? నిశ్చితార్థాలే కాదు, పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ అయిపోతాయి ఇలాంటి పనులు చేస్తాయి అని అంటూ ఉంటే, ఇప్పుడు ఏం చేద్దామయ్యా అంటే, ఏమో ఏం చేసుకుంటారో తగలబడండి, నాకు అనవసరం అని అంటాడు. అని పురుషోత్తం వెళ్ళిపోతూ ఉంటే, ఈలోపు మాధవ పరుగు పరుగున హాస్పిటల్లోకి వస్తూ ఉంటాడు. మాధవ వెనకాల మహాలక్ష్మి, చక్రి, కేశవ, కన్న, ఇక నారాయణ కూడా వస్తారు. గాయత్రి ఏ గదిలో ఉంది మావయ్య అని అంటే, ఏయ్ పోరా అని చెప్పేసి విసుక్కుంటూ వెళ్ళిపోతాడు పురుషోత్తం అయితే. ఇక గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి, ఇక అలా వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఏం జరుగుతూ ఉంటుందంటే, గాయత్రి చాలా సంతోషంగా కూర్చుని ఫ్రూట్స్ తింటూ ఉంటుంది. ఎందుకంటే గాయత్రి స్పృహలోకి వచ్చేస్తుంది. డాక్టర్ అయితే ప్రస్తుతం తనకి ఏం కాదు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తారు. అందుకోసం అని చెప్పేసి తను ఫ్రూట్స్ తింటూ ఉంటుంది. కంతే ఒక్కసారిగా మాధవ షాక్ అయిపోతాడు. ఏంటి గాయత్రి ఇది అని చెప్పని అంటే, ఆ పెళ్లి కొడుకుగాడు నేను పెళ్లి చేసుకోను అని చెప్పి ఆపేశాడు. ఇంకా వేరే సంబంధం చూసి నాకు చేసి నన్ను వేరే ఇంటికి పంపించాలనే ఆలోచన నుంచి మా అమ్మ వాళ్ళు బయటకు వచ్చేసారు అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, అసలు నువ్వు చావు బతుకుల మధ్య ఉన్నావు అని చెప్పి ఇక్కడ దాకా వచ్చామంటే, ఇందాకటి వరకు అదే పరిస్థితి బావా, కానీ ఎప్పుడైతే నాకు వాడికి పెళ్లి జరగదు అని విన్నాను, నేను స్పృహలోకి వచ్చాను బావా. చాలా చాలా సంతోషంగా ఉంది బావా, నిజంగా చాలా సంతోషంగా ఉంది. అసలు అసలు నిజంగా చెప్పాలి అంటే ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా నేను. ఇప్పుడు నువ్వు నాకు సొంతమవుతావు బావా, నేను నీ భార్యనవుతాను అని అంటూ ఉంటే, నాకు నిశ్చితార్థం అని అంటాడు మాధవ. నాకు అయింది బావా, అయితే నిశ్చితార్థం అయింది కదా అని పెళ్లి చేసేసుకుంటావా ఏంటి అంటుంది గాయత్రి. మహాలక్ష్మి వెంటనే, ఏ నువ్వు పెళ్లి చేసుకోవడానికని చెప్పి అన్ని ఏర్పాట్లు చేయించి రాకుండా వెళ్ళి నిశ్చితార్థం చేసుకోలేదా అని అంటే, అది వేరు ఇది వేరు, గాయత్రి ఎప్పటికైనా వస్తుంది, నా మాట వింటుంది, నా మాట ప్రకారం ఉంటుంది, నాతో జీవితాంతం ఉంటుంది అని చెప్పి ఆలోచన ఉండాలి కదా మా బావకి అని గాయత్రి అంటూ ఉంటుంది. ఈలోపు తాయారు వచ్చి, ఇదిగో ఈ పళ్ళు తిను, నేను ఇంటికి వెళ్తున్నా, బాగానే ఉన్నావుగా అని చెప్పని అంటే, ఇకప్పుడు నేను బాగానే ఉన్నాను సరే, మళ్ళీ ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేసే ఆలోచన ఉందా అని అంటే, ఇంకెందుకమ్మా చేసావుగా చాలు అని చెప్పని అంటే, మరి ఇంకే బావా ఫస్ట్ ఆర్ తీసుకుని వచ్చి కట్టేద్దు గాని అంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావే అని అంటే, మరి ఇంకెందుకమ్మా, అదేదో ఇక్కడే అయిపోతుంది కదా, ఇక జరగాల్సింది పెళ్ళే కదా, ఎలాగూ అక్కడ బావకి ఇక్కడ నాకు నిశ్చితార్థాలు అయిపోయాయిగా అని అనేసరికి, నోరు మూసుకొని ఉండు,
ఇంటికెళ్ళి మీ నాన్నతో మాట్లాడతాను అని అంటుంది. నువ్వు మాట్లాడినా ఆ మహానుభావుడు ఒప్పుకోలే, కానీ నువ్వేం దాని గురించి ఆలోచించుకో బావా, మనం పెళ్లి చేసుకుంటున్నాం, నేను హాస్పిటల్ నుంచి రాగానే అదే జరగబోతోంది అని అంటే మహాలక్ష్మి వెంటనే ఎందుకు, ఈ హాస్పిటల్ బెడ్ మీదే చేసేసుకోండి, పని అయిపోతుంది అని అంటుంది. అమ్మా మహాలక్ష్మి అని అంటాడు. ఇక మాధవ అయితే ఏం పెద్ది తప్పేమన్నాను నేను, చూడు ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసేసుకుంటే ఇక అసలు ఏ గొడవ ఉండదు అని తన పాకెట్లో నుంచి పసుపు కొమ్ముతో కట్టినటువంటి పసుపు అడిస్తుంది. అమ్మా ఏంటిది అని అంటాడు. అడ్వాన్స్డ్గా ఉన్నాం, ఇక్కడ సిచ్యుయేషన్ ఏమైనా మనకి సింక్ అయ్యేలా ఉంటే దానికి వెంటనే మనం ట్యూన్ అయిపోవచ్చు అని తీసుకొచ్చాను అని అంటుంది. తాయర్ వెంటనే ఆను పాను అన్నీ తెలుసుకుని చక్కగా కావాలని చెప్పి ప్రిపేర్డ్గా వచ్చారనమాట, ప్రిపేర్డ్గా అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక నారాయణ చాలేగవే, ఏదో పిల్లలు ఇష్టపడ్డారు, అది సచ్చేదాకా వెళ్ళింది, ఇంకా ఏంటే నీ బాధ, దానికి అడిగి ముడి పెట్టేస్తే వాళ్ళే పడుంటారు, సంతోషంగా ఉంటుంది, బిడ్డ సంతోషం కంటే నీకు నీ పంతం ముఖ్యమేంటే అని చెప్పని అంటే ఇక తాయారు సైలెంట్ అయిపోతుంది. వెంటనే ఇక మహాలక్ష్మి మాధవ్ చేతికి తాళిచ్చి కట్టమని అనేసరికి గాయత్రి కట్టు బావా, తొందరగా కట్టు, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంటూ ఉండగానే ఈలోపు నిశ్చితార్థం చేసుకున్న వాళ్ళు హాస్పిటల్కి వస్తారు. వాళ్ళని చూసి మహాలక్ష్మి మేము మీతోటి మాట్లాడదాం అనుకుంటున్నామంటే మా నాన్న మేము ఒక పక్కన పడుంటే పనిగట్టుకుని వచ్చి మీరు నిశ్చితార్థాలు పెళ్ళి అన్నీ మాట్లాడారు, సరే కదా అనుకున్నాం, తీరా ఇక్కడికి వచ్చి ఇలా పెళ్లి చేసేస్తున్నారు, ఏంటండి ఇది అని అంటే మేము చెప్పాం కదా ముందు నుంచి గాయత్రికి మా పెద్దికి పెళ్లి చేయాలనుకున్నాం, కానీ కొన్ని పరిస్థితులు అలా వచ్చాయని ఇప్పుడు అన్ని పరిస్థితులు చక్కబడ్డాయండి, అందుకే ఇక వాళ్ళిద్దరికే పెళ్లి చేయడం కరెక్ట్ అనుకుంటున్నాం అని అంటే సరే కానివ్వండి, మేము కూడా ఉండి అక్షింతలు వేసి వెళ్తాం అంటుంది పెళ్లి కూతురు. ఇక దాంతో మహాలక్ష్మి ఇచ్చినటువంటి తాళిని మాధవ గాయత్రి మెడలో కడతాడు. కట్టేసరికి ఇక గాయత్రి అయితే చాలా చాలా సంతోషంగా ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్ బావా, నా జీవితం ధన్యమైపోయింది, నువ్వు కాక ఇంకెవరు ఈ మెడను తాకుతారు, ఇంకెవరు ఈ మెడ మీద 3 ముళ్ళు వేస్తారు అని చెప్పి ఎంతలా బాధపడ్డానో ఎంతలా భయపడ్డానో నాకే తెలుసు బావా, నీకు తెలీదు, నిజంగా నీకు తెలీదు అని చెప్పని ఏడుస్తూ ఉంటుంది. ఊరుకోవే, అయిపోయింది కదా, ఇంకా మనమైతే విడిపోయేది లేదు కదా, మన ఇద్దరము జీవితాంతం కలిసి ఉంటాం కదా, ఇంకా బాధ లేదు, సంతోషంగా ఉండొచ్చు, మనం చాలా హ్యాపీగా ఉండొచ్చే అని చెప్పని అంటూ ఉంటే ఇక కన్నా ఎగురుతూనే ఉంటాడు. ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళిపోవచ్చు అంటే ఇటు నుంచి ఇటే తీసుకెళ్ళిపోతాం అంటాడు కన్నా బయట నుంచి. తీసుకెళ్ళిపోండిరా, తీసుకెళ్ళిపోండి, ఏం మిగిల్చారు ఇంకా మాకు, మా పిల్లని ఎత్తుకుపోయి మా ఆస్తులు ఎత్తుకుపోయి అన్నీ తీసుకుపోండిరా అంటూ ఉంటే ఆస్తి గొడవలు మీరు చూసుకోండి, పిల్లలని వాటిలోకి లాగకండి అంటాడు కన్నా. అరే కన్నా నోర్మై అంటుంది మహాలక్ష్మి. అలాగే వదినా అని చెప్పి అంటాడు. ఇక గాయత్రి నిదానంగా దింపి మాధవ చెయ్యి ఇచ్చి నిదానంగా నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. తాయారు నిలబడి అలా చూస్తూ ఉంటే ఏంటే అట్ట చూస్తున్నావు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, నీ కూతురికి ఏం డోకాలేదు, నా ఇంట్లో నేను బాగానే చూసుకుంటాలే అని చెప్పేసేసి నారాయణ అంటూ మీసం మెలేసి కాలర్ ఎగరేసి నడుస్తూ ఉంటాడు. అది చూసి ఎంత పొగరో, ఇది నా కూతురు, ఇది తిన్నంగా ఉంటుంటే వీళ్ళందరి దగ్గర నేను తలకాయ ఉంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉండేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇటు నుంచి తయారైతే వెంటనే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర మీ ఇద్దరిని కూర్చోపెట్టి పసుపు నీళ్లు పోసేస్తుంది మహాలక్ష్మి. ఆ తర్వాత హారతిచ్చి ఇద్దరిని లోపలికి తీసుకెళ్తుంది. ఇక అప్పుడు నారాయణ ఇది ఇంటి కోడలు పద్ధతి అంటే, అన్నీ తెలుసు మా బంగారు తల్లికి ఏంటో మరి అని అంటూ ఉంటాడు. అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాక కూర్చుని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే గాయత్రి వాళ్ళ ఇంటికి వచ్చేసింది, వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టేసింది, అంతకంటే ఏం కావాలి అనే సంతోషం వాళ్ళందరి ముఖంలో కనపడుతూ ఉంటుంది. ఇక చక్రి అయితే ఇప్పుడు గాయత్రిది వచ్చేసింది, ఈవిడ గారు వెళ్ళిపోతానంటదో ఏంటో, నా బతికేంట్రా భగవంతుడా, ఎప్పుడూ క్వశ్చన్ పేపర్తోనే తప్ప ఆన్సర్ షీట్ ఫిల్ అవ్వనే అవ్వదు అని చెప్పని అనుకుంటూ ఉంటే పెద్ది ఇక నేను ఉద్యోగం వెతుక్కోనా అని అంటుంది. అమ్మా అంటాడు. సరే తర్వాత మాట్లాడుకుందాంలే అని అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.